హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యానికి వెళ్ళక మునుపు అందరూ ఒక చేయి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినడానికి మీ మాటలు వినడానికి వచ్చి ఉంటున్నాను తండ్రి. తండ్రి, నాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మనోనేత్రాలు తెరవబడి మీ వాక్యంలోని సత్యాలు నేను గ్రహించి నేను ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృపను చూపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి ముందు ప్రతి చోట ఇక్కడనే కాదు, ఎక్కడైనా కూడా ఆరాధన చేస్తారు. చాలామంది ఆరాధన టైంకి ఉండకుండా వాక్యం టైంకి వస్తారు కొందరు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆరాధన అనేది ఏంటంటే దున్నడం లాంటిది. ఇప్పుడు మనం ఒక విత్తనం నాటక మునుపు దున్నకుండా విత్తనాలు నాటారనుకోండి, ఏమవుతాయి? బాగా వండుతాయా? లేదు, అది కాకెత్తుకపోవచ్చు కదా. మనము విత్తువాని కథ ప్రకారం ఏదైనా జరగచ్చు. కాబట్టి నేను వాట్ ఐ ఎంకరేజెస్, ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఆరాధనలో మనల్ని మనము దేవుని యొక్క సన్నిధితో మనం నింపుకోవాలి. ఆమేన్. అప్పుడు ఏమవుతుందంటే మన హృదయంలో వాక్యం చక్కగా నాటబడుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము కూడా ఒక రోజున మన దేహములో జరిగించిన పనులు, అవి మంచి పనులు కావచ్చు, చెడు పనులు కావచ్చు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఒక మనిషి మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకు కూడా లెక్క చెప్పుకుంటాడు. మాటకు లెక్క చెప్పుకోవాల్సిందే, క్రియకు కూడా లెక్క చెప్పుకోవాల్సిందే. దేహములో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందాల్సిందే. ఆమేన్. అంటే మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆమేన్. అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతి ఒక్కరం కూడా మనల్ని మనము సరి చేసుకుంటూ పోతుండాలి ఎప్పటికప్పుడు. ఆమై ఇన్ ది రైట్ పాత్. దేవుడు నన్ను ఏ ఉద్దేశంతో ఎన్నుకున్నాడో, దేవుడు నన్ను ఏ విషయం కోసము దేవుడు నన్ను పెట్టి ఉంటున్నాడో దాని ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదా? ప్రతి ఒక్కరి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం. దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది. అందరూ ఒకటే కాదు, అందరూ డాక్టర్లు కాదు, అందరూ ఇది కాదు, అందరూ అట్లా లోకంలో ఒక్కొక్కరు ఎట్లా డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఎట్లా ఉన్నాయో దేవుని రాజ్యంలో కూడా, ఆమేన్, దేవుని యొక్క దాంట్లో కూడా దేవుని ఉద్దేశాలు ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్గా ఉంటాయి. ఆ యొక్క ఉద్దేశాన్ని ఎరిగి దేవుడు ఏమనుకుంటున్నాడో, దేవుడు నీకు ఏ గమ్యం పెట్టి ఉంటున్నాడో ఆ గమ్యం వరకు నువ్వు చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. హల్లెలూయా. 1 కొరింథీ 9వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. పందెపు రంగమందు పరుగెత్తు వారందరూ పరుగెత్తుదురు, కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరుగెత్తుడి. హల్లెలూయా. హల్లెలూయా. అనేకులు పరిగెత్తుతారు. లైఫ్ ఈజ్ ఎ రేస్. మన జీవితం అంతా కూడా ఒక పరుగు పందెం లాంటిదే, ఒక క్రైస్తవ జీవితం. అయితే అనేకులు పరిగెత్తుతుంటారు. పరిగెత్తుతున్న వారు అందరూ ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ ఎవరికి వస్తుంది? ఒక్కరికి. 10 ఇస్తారా? ఒకటే. సో పౌలు ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ పరుగు పందెంలో నువ్వు ప్రైజ్ తెచ్చుకునే విధంగా నువ్వు పరిగెత్తు. 25వ వచనం చూడండి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక వీడియో, ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ నేను చూశాను పర్సనల్గా. సచిన్ టెండూల్కర్ వాళ్ళ భార్య ఇంటర్వ్యూలో ఆమె చెప్తున్న మాటలు ఏంటంటే, మా ఆయన భోజనానికి ఎక్కడైనా వెళ్తే కూడా కొంచెమే తింటాడు. ఏమి అంటే, నాకు నెక్స్ట్ వరల్డ్ కప్ ఉంది, లేకపోతే నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ టూర్ ఉంది,
కాబట్టి నేను ఇంతే, కొంచెమే ఏం చెప్పినా మితంగా ఉంటాడు. అంటే హీ వాంట్స్ టు ప్లే ఫర్ ఇండియా ఫర్ ఎ లాంగ్ టైం. ఆమె చెప్పిన ఉద్దేశం ఏంటంటే నా భర్త చాలా కాలం దేశం కోసం ఆడాలా అనేది ఆయన ముందే నిర్ణయించుకున్నాడు. సో దానికోసం ఏంటంట, ఎక్కడైనా ఏమైనా ఎంత ఏమున్నప్పటికీ, ఎంత మంచిదున్నా ఏమున్నా చాలా మితంగా తీసుకుంటాడు. అంటే ఒక పందెములో నేనున్నాను, నేను ఒక కిరీటంను కొట్టాలనుకుంటున్నాను, నేను అంటే ఒక ఫోకస్ ఉండాలి, ఒక ఎయిమ్ ఉండాలి నీ జీవితంలో. ఆ ఎయిమ్ ప్రకారంగా మనము పోతూ ఉండాలి. అందుకే ఇప్పుడు ఆయన సచిన్ టెండూల్కర్కు ఉన్న ఎయిమ్ ఏంటంటే, నేను ఎట్లయినా కూడా బాగా ఆడాలా. ఒకవేళ నేను ఎక్కువ తిన్నానంటే నేను సరిగా ఆడలేకపోవచ్చు, వెయిట్ పుటాన్ అయినానంటే నేను సరిగా మూమెంట్స్ ఉండవు, అందుకోసం నేను చాలా రిస్ట్రిక్ట్ చేసుకుంటా. ఇదే ఇక్కడ ఏమంటాడు, వారు ఇక్కడ ఏమంటారు, అన్ని విషయముల యందు మితముగా ఉందురు. అతి చేయకూడదు ఏ విషయాల్లో, మితముగా నీకేది అవసరము, ఎంత అవసరము. కొందరు విపరీతంగా ఎక్సర్సైజ్లే చేస్తుంటారు, అది కూడా తప్పే. మితముగా అన్ని విషయాల్లో నీ ఫోకస్ ఏముంది, ఏ విషయం కూడా నిన్ను డిస్ట్రాక్ట్ చేయకూడదు. దేవుని యొక్క ఉద్దేశము ఒకటంటే నీ జీవితంలో దాని నుంచి వేరే వేరే విషయాలన్నీ నిన్ను పక్కదోవ పట్టించకూడదు. హల్లెలూయా. దేవుడు నన్ను, అందుకే ఎప్పుడు మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, దేవుడు నన్ను ఎందుకు పెట్టి ఉంటున్నాడు ఈ భూమి మీద, దేవుడు నన్ను ఎందుకు పిలిచింటున్నాడు. ఎంతోమంది ఉంటే నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, ఈ రక్షించుకున్నందుకు ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ నేను ఫుల్ఫిల్ చేయాల్సిందే. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, వారు క్షయమగు కిరీటం పొందుటకు. సచిన్ టెండూల్కర్ రక్షింపబడినాడా? లేదు. కానీ ఆయన దేనికోసం, ఒక వరల్డ్ కప్ లేకపోతే బాగా బెస్ట్ ఏమంటారు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, దేనికోసం ఆయన ప్రయత్నం చేసిండు, వచ్చింది కూడా చాలాసార్లు, ఆయనకు మంచి మంచి అవార్డ్స్ వచ్చాయి. అయితే ఆయన క్షయమైన దానికోసము పొందుటకు, కిరీటంను పొందుటకు వాళ్ళు ఆ రకంగా ఉంటారు. కానీ మనమైతే దేవుడు మనకు అక్షయమైన ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు కాబట్టి మన జీవితంలో మనము చాలా విషయాలలో కంట్రోల్డ్గా ఉండాలి అని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా మితముగా ఉండాలి. మితం అంటే ఏం లేదు, కంట్రోల్. యూ షుడ్ బి టెంపరేట్. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఉండాలి. పొరపాటున ఏదో ఇట్లా పోయినాం, లేదు నేను ఈ తప్పు చేయకూడదు, ఇంకా మళ్ళీ నేను వెనక్కి వచ్చేయాలి. అర్థమవుతుందా? డూ అండర్స్టాండ్? ఒక టెంప్టేషన్ వచ్చింది, అటు పక్కకి వెళ్ళిపోయాను, అరే వెంటనే నీకు ఆలోచన ఏముండాలా, నేను దేవుని వ్యక్తిని, నేను ఇట్లా పోకూడదు, నేను వెనక్కి వచ్చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే చూడండి, ఫినిషింగ్ ఆఫ్ ఈజ్ ఇంపార్టెంట్. పోటీలో ఉండడం కాదు. కొందరు అంటారు పోటీ చేస్తే చాలు అంటారు, పోటీ చేస్తేది కాదు. ఫినిషింగ్ లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా ఫినిష్ చేస్తున్నావు నీ జీవితాన్ని, దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు ఏ విధంగా నువ్వు జీవిస్తుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. హల్లెలూయా. 2 తిమోతి 4:5. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. పరిచర్యను సంపూర్ణంగా చెయ్యి. ఈ విషయం ఎందుకు మాట్లాడుతున్నాడు తిమోతితో అంటే, ఇది పౌలు యొక్క జీవితం, పౌలు యొక్క టెస్టిమోనీ ఇది. అదే విషయాన్ని తిమోతికి హెచ్చరిస్తున్నాడు. తిమోతి, నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండు, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండు, ఎవరో పొగిడినాడని ఉప్పొంగిపోవద్దు, ఎవరో ఇదన్నారని నువ్వు ఫీల్ అవ్వద్దు. అన్ని విషయాల్లో యూ షుడ్ బి కంట్రోల్డ్. అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము. దేవుడు మనల్ని పిలిచిన పనిలో మనం శ్రమపడాలా, ఊరికే కూర్చుంటే అయిపోదు. శ్రమపడాలి. నాకేం పని ఇచ్చినారో దాంట్లో నేను శ్రమపడాలా, మీకేం పని ఉంటాయో దాంట్లో మీరు శ్రమపడాలా. ఎందుకు శ్రమ పడుతున్నాం? టు కమ్ ఫర్ ఎక్సలెన్స్. మనము దేవుడు మనల్ని ఎన్నుకున్న దాంట్లో, వెదర్ యు ఆర్ ఎ టీచర్, నువ్వు ఉద్యోగంలో టీచర్ అంటావు అనుకో, షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ టీచింగ్. అర్థమవుతుందా? యు ఆర్ అన్ ఇంజనీర్, అంటే నీ పనిలో యూ షుడ్ బి వెరీ ఎక్సలెంట్. ఎవరికి ఏ పని, ఏ చేతి పని ఉన్నప్పటికీ శ్రమ పడండి. ట్రై టు బి ఎక్సలెంట్ ఇన్ యువర్ వర్క్స్. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, సువార్తికుని పని చేయండి.
తిమోతి ఈజ్ యాక్చువల్లీ పాస్టరింగ్ ఏ చర్చ్. ఆయన ఒక పాస్టర్గా పనిచేస్తుంటున్నాడు. అయితే పౌలు ఏమంటున్నాడు, తిమోతి నువ్వు సువార్థికుని పని కూడా చేయి. అంటే పాస్టర్ పని వదిలిపెట్టి సువార్త పని చేయమని కాదు. ఇక్కడ విషయం గమనించండి, సువార్థికుని పరిచర్య ప్రతి ఒక్కరం చేయాల్సినదే. నువ్వు ఏ మినిస్ట్రీ అయినా, నువ్వు ఏదైనప్పటికీ. కొందరు ఏమనుకుంటారంటే నేను చర్చ్ స్టార్ట్ చేసినాను కాబట్టి ఇంకేం లేదు, ఎవరు వాళ్ళంతటా వాళ్ళు వస్తారు. వాళ్ళంతటా వాళ్ళు ఎందుకు వస్తారు? చర్చ్ స్టార్ట్ చేస్తే వాళ్ళంతటా వాళ్ళు నీ కాడికి వస్తే వాళ్ళు నీ గొర్రెలు అవుతారా? కాదు. నువ్వు ఇవాంజలైజ్ చేయాలి, అంటే నువ్వు సువార్తను ప్రకటించాలి. నువ్వు ఇంటింటికి పోతావో, యేసు ప్రభువుని ఎరగని వాని దగ్గరికి పోయి నువ్వు పోవడము, నీ టీంను తయారు చేసుకొని నువ్వు వెళ్ళడము, వాళ్లకు నువ్వు సువార్తని చెప్పిన తర్వాత వాళ్ళను సంఘానికి తీసుకొని రావాలి. అర్థమైందా? మన క్రైస్తవ జీవితాల్లో ఏముంటాయంటే, ఇవాంజలిజం అంటే ఆ సంఘంలో పోయేటోని తీసుకొచ్చి ఈ సంఘంలో వేస్తారు, ఇక్కడ వాళ్ళని అక్కడికి వేస్తుంటారు. అది కాదు. దట్ ఈస్ కాల్డ్ స్టీలింగ్ షీప్. గొర్రెలను దొంగిలించడం. అది కాదు ఇక్కడ చెప్తున్నది. అర్థమైందా? యు డూ ది వర్క్ ఆఫ్ ఎన్ ఇవాంజలిస్ట్. నువ్వు సువార్థికుని పని చేయి. సంఘం అనేది ఎందుకు ఉంది అంటే, సంఘంలో ఒక ఇవాంజలిస్ట్ ఉండాల్సిందే. అతను ఇవాంజలిస్ట్ ఏం చేస్తాడు? పోయి ప్రతి ఒక్కరిని ఆయనకు తెలిసిన, ఆయనకున్న కాంటాక్ట్స్లో దేవుని ఎరగనటువంటి వారికి సువార్తను ప్రకటించి ఆయన సంఘానికి తీసుకొని వస్తాడు. ఏ సంఘంలో అయితే అటువంటి కార్యం జరుగుతుందో ఆ సంఘం మాత్రమే బ్రతికి ఉన్న సంఘము, మిగతా సంఘాలు చచ్చిపోయిన సంఘాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది లేకుంటే పరిచర్య సంపూర్ణం కాదు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏ పరిచర్యైనా చెయ్యి, ఇవాంజలైజ్ చేయాల్సిందే. ఇవాంజలిజం అంటే నీకు తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా యేసు ప్రభువును గురించి నువ్వు తెలియపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతికి చెప్పిండు, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. సంపూర్ణం చేయి, కంప్లీట్ చేయి. సగంలో వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, సగంలో వదిలేయకూడదు. చాలామంది స్టార్టింగ్ బాగుంటుంది, ఎండ్ ఉండదు. సంపూర్ణం చేయరు. సంపూర్ణం చేయకుండా ఏమనుకుంటారు, నా తర్వాత నా కుమారుడు చేస్తాడు, నా కుమారునికి ఎందుకు చేస్తాడు? వానికున్న పిలుపు వేరు, నీకుండే పిలుపు వేరుంటుంది. అర్థమైందా? నీ లైఫ్ పర్పస్ నీదే. నేను పాస్టర్ని కాలేకపోయినా కాబట్టి నా కొడుకు పాస్టర్ అవుతాడు. ఎట్లయితే, ఎందుకు అవుతాడు? అర్థమైందా? దేవుడు నీకు ఒక పిలుపునిచ్చింటే ఆ పిలుపు ప్రకారమే నీ జీవితం ఉండాలి. నా తర్వాత ఎవరో చేస్తారు అంటే అది మూర్ఖత్వం. దేవుని రాజ్యంలో అది పని జరగదు. హల్లెలూయా. పౌలు ఈ మాటలు ఎందుకు చెప్తుంటాడు? నువ్వు మితముగా ఉండు, నువ్వు ఒక సువార్థకుని యొక్క పని చేయి, నువ్వు నీ పరిచర్యను సంపూర్ణం చేయి అని ఎందుకు అంటున్నాడంటే, పౌలు ఆ పనులని చేశాడు కాబట్టి. చూడండి 6వ వచనం చూడండి, 2 తిమోతి 4:6-8 వరకు చూద్దాం. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎవరైనా చనిపోయినప్పుడు ఈ మాటలు మాట్లాడుతుంటారు. చనిపోయిన సభలకు పోండి, ఏమంటారు? ఈయన మంచి పోరాటం పోరాడిండు, ఈయన విశ్వాసాన్ని పెట్టుకున్నాడు, తుడ్డ ముట్టించిండు, ఇట్లాంటి పదాలనే చెప్తారు. వాడు పచ్చి తాగుబోతుంటాడు, తిరుగుబోతుంటాడు. అట్లా ఇది మనము సందర్భాన్ని బట్టి వాడే వాక్యం కాదు ఇది. దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. పౌలు ఎక్స్పీరియన్స్ ఇది. పౌలు ఎక్స్పీరియన్స్ను మనం ప్రతి ఒక్కరికి, పనికిమాలిన వాళ్ళందరికీ వాడుతుంటారు ఈ పదాలు. ఇవి తప్పు. పౌలు ఒక పోరాటం పోరాడిండు. ఏమా పోరాటము? విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్న పోరాటం ఆయన చేసింది. హల్లెలూయా. అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ నువ్వు విశ్వాసంలో గట్టిగా ఉన్నావా లేవా అనేదే దేవుడు చూసేది అక్కడ. నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి కంప్లీట్ చేస్తున్నాను. హీఈస్ రెడీ, అయిపోయింది, నేను ఇప్పుడు రెడీ, నేను దేవుని దగ్గరికి వెళ్ళటానికి అనే ఆ యొక్క టెస్టిమనీ ఆయన నోటితో చెప్తుంటున్నాడు స్వయంగా. హల్లెలూయా. హీఈస్ వెరీ కాన్ఫిడెంట్. ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని ఏమంటున్నాడు? మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. విశ్వాసాన్ని పడగొట్టడానికి సైతాను
అనేకమైన విధాలుగా ఇబ్బందులు పెడుతుంటాడు. అయితే నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా లేదా, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే దీన్ని ఏమంటున్నామంటే దిస్ ఈజ్ ఎ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పోరాటము అంటాం. దిస్ ఈజ్ ఎ గుడ్ ఫైట్. నేను మంచి పోరాటం పోరాడాను. మంచి పోరాటం అని ఎందుకు అన్నాడు? ఎందుకు చెడ పోరాటం అని అనలేదు? మంచి పోరాటం అంటే దెర్ ఈజ్ 100% ఛాన్స్ ఫర్ యూ టు విన్ ఆల్ ది టైమ్. ప్రతిసారి నువ్వు గెలవటానికి దేవుడు నీకు విశ్వాస పోరాటం అంటే ప్రతిసారి నువ్వు గెలిచే అవకాశం నీకు ఉంది. హల్లెలూయా. ఓడిపోయే ప్రసక్తే లేదు. నువ్వు డిటర్మిన్ అయి ఉండాలి, నువ్వు తీర్మానించుకొని ఉండాలి, నేను గెలవాలి అంటే నువ్వు గెలుస్తావు. నిన్ను ఆపేటోడు ఎవరు లేడు. అందుకే ఇది మంచి పోరాటం. నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని, దిస్ ఈజ్ అ గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. గుడ్ అని ఎందుకు అంటున్నాడంటే యూ కెన్ ఆల్వేస్ విన్ ఇన్ దిస్ బ్యాటిల్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే రాంగ్ ఫైట్స్లో ఉంటారు. రాంగ్ ఫైట్స్ అంటే మనం పోరాడాల్సింది ఒకటైతే ఇంకొక విషయాల గురించి పోరాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్టర్ ఇంకో పాస్టర్తో పోరాడుతుంటాడు, ఒక సంఘస్థుడు ఇంకో ఇది విత్ ఇన్ చర్చెస్ మధ్య ఏవైనా గొడవలు, ఇవన్నీ ఏంటివి? రాంగ్ ఫైట్స్, ఇవన్నీ తప్పుడు ఫైట్స్. ఇవి కాదు దేవుడు మన నుంచి కోరుకుంటున్నది. రెండవది విశ్వాస పోరాటం అంటే చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే సైతాన్తో పోరాడతామా? సైతాన్తో పోరాటానికి దేవుడు నిన్ను తన రాజ్యంలోకి తీసుకొని రాలేదు. హల్లెలూయా. నువ్వు సైతాన్తో కాదు పోరాడేది, ఎందుకంటే సైతాను నీకు అసలు మ్యాచే కాదు. ఆమేన్. సైతాన్తో మనం పోరాడే పరిస్థితి కాదు ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఏంటంటే యాకోబు పత్రిక 4:7 చూడండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరిస్తేనే వాడు పారిపోతాడు. దాన్ని ఫైటింగ్ అంటారా? ఫైటింగ్ అంటే ఏంటి? వాడు ఒకటి కొడితే నువ్వు ఒకటి కొడితే అది ఫైటింగ్. ఇక్కడ కొట్టేది లేదు, హై అంటే వెళ్ళిపోతాడు అంటాడు. దేవుడు ఆ మెకానిజం పెట్టిండు సైతానుకు. సైతానులో దేవుడు పెట్టిన మెకానిజం ఏంటంటే నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ ది ఈజియెస్ట్ థింగ్ కదా. నువ్వు పోరాడేది ఉందా ఇక్కడ? లేదు. నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలా. యూ షుడ్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. యూ షుడ్ రెసిస్ట్ ది డెవిల్. సాతాను నువ్వు ఎదిరించాలి. ఎదిరిస్తే చాలంట, హే అంటే వెళ్ళిపోతాడు వాడు. నీ నుంచి పారిపోతాడు. పారిపోవడం అంటే ఏంటి? మెల్లగా పోవడమా, పరిగెత్తి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవడం, అది. హల్లెలూయా. సో దాన్ని పోరాటం అనరు. ఎందుకు అంటే యేసు ప్రభు మనకు ఆల్రెడీ సైతాను మీద, సైతాను సంబంధించిన అన్ని దయ్యముల మీద మనకు విజయాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మనం ఫస్ట్ అండర్లైన్ చేసుకోవాలి మన జీవితంలో. దేవుడు మన కోసము సైతానును ఆల్రెడీ నాశనం చేసి ఉంటున్నాడు. సైతానును జయించి ఆ విజయాన్ని మన అకౌంట్లో వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నిన్న ఇండియా గెలిచిందా? ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. ఆ వరల్డ్ కప్ గెలిచింది అంటే ప్రతి ఇండియన్ అకౌంట్లో గెలుపు ఉంది, అవునా కదా? 11 మంది ఆడింది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి లండన్కు పోయినాను అనుకుందాం. లండన్లో ఎవరైనా అడిగితే ఎవరు గెలిచినంటే మేమే గెలిచినాం. మనం ఆడినామా? లేదు. కానీ ఆ 11 పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేశారు. హల్లెలూయా. యేసు ప్రభు చేసిన పని కూడా అదే. హీ కేమ్ యాజ్ అ రిప్రజెంటేటివ్. మన యొక్క తరపున ఆయన వచ్చి మనకు బదులుగా ఆయన పోరాడి ఉంటున్నాడు, గెలిచి ఉంటున్నాడు. ఆ గెలుపును మన అకౌంట్లో వేసి ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఆల్రెడీ సైతాన్ని జయించి ఉంటున్నాము అనేది దేవుని వాక్యం చెప్తుంది. ఆమేన్. 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 సో సైతాన్ని జయించేసినాం. సరే, ఇప్పుడు రెండవది, ఇంకొందరు ఏమంటారంటే మన ఆత్మీయ జీవితం అనేది చాలా స్ట్రగుల్ ఉంటుంది బ్రదర్, చాలా ఆత్మీయ జీవితం అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు అంటుంటారు. నేను ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఆత్మీయ జీవితం అనేది నువ్వు కష్టపడే జీవితమే కాదు. ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ రెస్ట్. నువ్వు విశ్రాంతి తీసుకునే జీవితము. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నమ్ముతారా? yes. నమ్మడానికి కష్టం ఉంది బ్రదర్ అనుకుంటున్నారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:10 చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని కంప్లీట్ చేసిన తర్వాత విశ్రమించిండో అదేవిధంగా ఆమెన్. బాగా గమనించండి, మనమందరం కూడా ఎవరైతే దేవునిలో ఈరోజు అందరూ ఆలోచిస్తున్నారు దేవుడు చాలా బిజీగా ఉన్నాడు పనులు చేసుకుంటూ అని. దేవుడు ఏ పని చేయటం లేదు. గాడ్ ఈజ్ ఇన్ హిస్ రెస్ట్. ఆయన విశ్రాంతిలో ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అనుకుంటారు నేను ఇప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే విని దేవుడు ఏదో చేయాలి. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్. నేను చెప్తాను, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఆల్రెడీ. హల్లెలూయా. ఆయన సంపూర్ణం చేసి ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిలువ యాగంలో నీకు నాకు కావలసినవన్నీ సంపూర్ణం చేసి ఉంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. వినడానికి కొంచెం కష్టం ఉండొచ్చు, జస్ట్ ఓపిక పట్టండి, యు విల్ అండర్స్టాండ్. ఏ విధంగా అయితే దేవుడు విశ్రమిస్తున్నాడో దేవుని యొద్దకు వచ్చిన ప్రతి క్రైస్తవుడు కూడా విశ్రమించడమే. హల్లెలూయా. దిస్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ రెస్ట్. అంటే నువ్వు ఏమాత్రము ఇబ్బంది పడకుండా, నువ్వేమాత్రము కష్టపడకుండా సులువుగా నువ్వు ఈజీగా జీవించడమే క్రైస్తవ జీవితము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక రెఫరెన్స్ చెప్తాను. మత్తయి సువార్త 11:28-30. ప్రయాసపడి భారము మోసుకొనొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఏమిస్తున్నాడు యేసు ప్రభు? విశ్రాంతి. ఆయన దగ్గరికి పోతే ఏం దొరుకుతుంది? విశ్రాంతి. విశ్రాంతి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రయాసపడిన వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి పోతే ఆమేన్ ఆమేన్ ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నెక్స్ట్ వర్స్. నేను సాత్వికుడను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకొనుడి. మనం చేయాల్సిన పని ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ఏందబ్బా ఇంకా మాకు శ్రమలు ఉన్నాయి, ఏందబ్బా ఇంకా మాకు కష్టం ఉంది అంటే ఫస్ట్ మేము దేవుని దగ్గర నేర్చుకుంటున్నావా లేదా? ఇక్కడ పాయింట్ ఉంది. వస్తేనే విశ్రాంతి అంటే ఎట్లా వస్తుంది? యేసు ప్రభు దగ్గర నువ్వు నేర్చుకోవాలా. ఇక్కడ అంటున్నాడు లర్న్ ఆఫ్ మీ. ఇంగ్లీష్లో ఉండే పదం ఏంటంటే లర్న్ ఆఫ్ మీ. తెలుగులో ఏమంటున్నాడు? నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎప్పుడు? దేవుని యొద్ద ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును ఆశ్రయించిన తర్వాత ఆయన యొద్ద నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ 30th verse. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుని కాడి సులువుగా ఉంటుంది. నేను ఒకసారి ఒక పాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు పాస్టర్ యొక్క కొడుకుని గురించి ఎందుకు బా ఇట్లా నువ్వు వాళ్ళ థింకింగ్ ఏముందంటే దేవుడు ఆ రోగం దేవుడే పెట్టిండు నా కొడుకు అని మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? దేవుడే మాకు ఈ సిలువను పెట్టిండు, మేము ఈ సిలువను మోస్తున్నాము. అమ్మ ఇది కష్టం కదా, కష్టమైనా మేము మోస్తాము. అది వాక్యంతో కరెక్ట్గా లేదు. అది ఈ దేవుడు ఏదైనా ఒక కాడిని పెట్టిండంటే ఆ కాడి ఎట్లాంటిది? సులువైనది. హల్లెలూయా. హల్లెలూయా. భారం అనేది ఉండదు, తేలికగా ఉంటుంది. అందుకే మన భారం అంతా ఆయన మీద ఏమంటున్నాడు? ఆమేన్ ఆమేన్. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీ భారం నాకు ఇయ్యండి, నా కాడి మీరు తీసుకోండి, నాది చాలా సులువైనది. హల్లెలూయా. లోకంలో ఈరోజు కూడా చాలా మంది బోధిస్తున్నారు ఏమని? దేవుడే రోగాలు పెడతాడు, దేవుడే కష్టాలు పెడతాడు, పేదరికంలో బతకాల, పేదరికంలో ఉంటే నువ్వు పరిశుద్ధునివి, నీకు కొంచెం డబ్బులుంటే నువ్వు పాపివి. డబ్బులుంటే పాపి కాదు, డబ్బులు లేకుంటే పాపి కాదు. పాపం చేస్తే పాపి. డబ్బులతో ఏం సంబంధం పాపానికి? అర్థమవుతుందా? హల్లెలూయా. బేసిక్ నేచర్ బాలేకపోతే ఏం చేస్తాం? డబ్బులు లేకపోయినా గర్వంతో ఉండేటోళ్ళని అనేకులను చూస్తాం. డబ్బులు లేకపోయినా కూడా మంచిగా ఉన్న వాళ్ళను చూస్తాము. వాళ్ళకి సత్యం తెలియదు, వాక్యంలోని సత్యం తెలియదు. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, దేవుని యొక్క కాడి చాలా సులువైనది. దేవుని యొక్క కాడి అంటే రోగం కాదు, దేవుని యొక్క కాడి అంటే పేదరికము కాదు. హల్లెలూయా. వాక్యంలో అనేకమైన మంచి విషయాలు దేవుడు మనకు చూపించుంటున్నాడు. హల్లెలూయా. యేసుప్రభు అబద్ధం ఆడాడు. యేసుప్రభు ఎవరితో కూడా అబద్ధం ఆడలేదు, ఆడాడు. ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు ఆయన. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే క్రైస్తవ జీవితము
విశ్రాంతితో కూడిన జీవితం. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చేతికి నీ విషయాన్ని అప్పచెప్పి నువ్వు కూల్గా ఉండడం నేర్చుకోవాలి. నీ భవిష్యత్తు ఏముంది? నా పిల్లల భవిష్యత్తు అండి, నాకు అసలు రాత్రింబగలు నిద్ర పట్టడం లేదు, నా పిల్లలు ఏమవుతారో. ఏం గారు, నువ్వేం చేయాలా? నువ్వు భారం వేయడం మానేసి దేవునికి అప్పచెప్పి నువ్వు హ్యాపీగా పండుకో. హల్లెలూయా. మంచిగా నిద్రపోవడం అనేది దేవుడిచ్చిన కృప. అన్ని భారాలన్నీ పక్కకు పెట్టేసేయండి. పిల్లల విషయం కాదు, కుటుంబ విషయం కాదు, డబ్బు విషయం కాదు, ఏది ఉన్నప్పటికీ ఆయన మీద భారం వేయడము, నువ్వు రెస్ట్ తీసుకోవడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దాం. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెనో అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సో విశ్వాసి అనేవాడు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వ్యక్తి. అవిశ్వాసి అంటే దేవుని నమ్మనటువంటి వాడు దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఆమేన్. అవిశ్వాసం అనేది నిన్ను దేవునికి దూరం చేసే విషయం అని మనం గుర్తించాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎవరెవరైతే యేసు ప్రభువును కాదనుకున్నారో వారి జీవితాల్లో ఖచ్చితంగా వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు, ఖచ్చితంగా వాళ్ళు కష్టాలు పడతారు. కానీ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత నువ్వు ఇబ్బందులు పడుతున్నాను, కష్టాలు పడుతున్నాను అనడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం వస్తే అటువంటి వాళ్ళందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. సో అన్బిలీఫ్ అనేది ఏం చేస్తుందంటే దేవుని శక్తి నీలో పని చేయకుండా చూస్తుంది. హెబ్రీ 4:2 చూడండి. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను, కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన ఆయను. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ ఉంది, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. గాస్పెల్ అనేది, సువార్త అనేది ప్రతి ఒక్కరికి ప్రీచ్ చేయబడుతుంది. కానీ ఆ సువార్త అనేది ఎవరి జీవితంలో కార్యం చేస్తుంది అంటే ఎవరైతే విశ్వాసాన్ని ఆ యొక్క వాక్యంతో కలుపుతారో వాళ్ళకు మాత్రమే ఆ వాక్యము పనిచేస్తుంది, ఆ సువార్త పనిచేస్తుంది. అర్థమైందా? అంటే సువార్త అందరికీ బోధింపబడిన ఎవరికైతే వినిపిస్తుందో సువార్త అందరికీ ఒకటే సువార్త. దేవుడు అందరికీ కూడా ఒక విశ్వాస పరిమాణం ఇచ్చి ఉంటున్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం అనేది ఉంటుంది. నువ్వు పుట్టుకతోనే నువ్వు ఈ లోకంలో శారీరకంగా దేవునికి వ్యతిరేకంగా జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఒక విశ్వాసం అనేది ఒక పరిమాణంగా ఉంటుంది, ఒక క్వాంటిటీగా ఉంటుంది. ఆ విశ్వాసాన్ని ఎవరైతే కరెక్ట్గా వాడతారో సువార్త వచ్చినప్పుడు వారికి, వాళ్ళలో సువార్త పనిచేస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరైతే ఆ విశ్వాసాన్ని వాడరో ఆ సువార్త వాళ్ళకు పనిచేయదు, వారు అవిశ్వాసంతో దేవునికి దూరం అయిపోతారు. ఆ మాట అర్థం అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. సో అటువంటి వాళ్ళు కష్టపడతారు, అటువంటి వాళ్ళు స్ట్రగుల్ అవుతుంటారు లోకంలో. కానీ క్రైస్తవులు స్ట్రగుల్ కావాల్సిన అవసరం ఉందా? చూద్దాం. 1 తిమోతి 6:12 చూడండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళొకసారి అందరూ చదవండి మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. బ్రదర్, ఇప్పుడే చెప్తివి అంత రెస్ట్ అని చెప్పినావు, మళ్ళా ఈడ చూస్తే పోరాటం అంటున్నావు. ఏంది బ్రదర్? చెప్తాను, తొందరపడద్దండి. విశ్వాస సంబంధమైన పోరాడాలి, నిత్య జీవము పట్టుకోవాలి. హోల్డ్ ఫాస్ట్ టు ఇటర్నల్ లైఫ్ అంటాడు ఇంగ్లీష్లో. గట్టిగా పట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఇంతకుముందు ఒకసారి ఒక టెస్టిమనీ చెప్పాను. ఒక 2 days నిద్రపోకుండా నేను కొంచెము పనిలో ఉండి దేవుని వాక్యం ప్రిపేర్ అవుతూ, గుర్తుందా మీకు? డ్రైవ్ చేసుకొని వెళ్ళి చాలా కష్టపడ్డాను, నిద్ర లేకుండా చాలా టైర్డ్ అయిపోయాను. అగైన్ డ్రైవ్ చేసి రావాలంటే
కష్టం ఉండింది అని చెప్పారు. గుర్తుందా అది? ఓకే, అటువంటి టైంలో దేవుడు నాకు గుర్తు చేసిన మాట ఏంటంటే, ది లైఫ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ మీ అని గుర్తు చేస్తుంది. ఆ మాట పలికినప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. హల్లెలూయా. అలసిపోవడం అనేది అంతా వెళ్ళిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ ఐ గాట్ బ్యాక్, నార్మల్ అయిపోయినాను. అంటే దేవుడు నీకు నిత్య జీవం ఇచ్చిండు ప్రతి ఒక్కరికి. నిత్య జీవం అంటే ఏంటి? దేవుని జీవము. నీ జీవితంలో దేవుని జీవము ప్రవహిస్తుంది, దేవుని జీవం నీలో పని చేస్తుంది. అది మనిషి జీవం కాదు, అది గుర్తించాల. మనిషి జీవం కాదు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవం ఎండ్ అయిపోయింది. ఇప్పుడు దేవుని జీవం నీలో పని చేస్తుంది. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఏంటంటే, నువ్వు మనిషి జీవితంలో దేవుని యొక్క జీవాన్ని నువ్వు అనుభవిస్తూ, హల్లెలూయా, హల్లెలూయా, నీ జీవితంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను నువ్వు వాక్య ప్రకారంగా నువ్వు మార్చడమే విశ్వాస పోరాటము. అర్థమైందా? కాలేదా? ప్రతి క్రైస్తవుని జీవితంలో కష్టాలు అనేవి కనిపిస్తుంటాయి. అది దేవుని వాక్య ప్రకారంగా ఉండని విషయాలు ఏవైనప్పటికీ కూడా వాటన్నింటినీ కూడా నువ్వేం చేస్తావంటే, దేవుని వాక్యాన్ని నీ వైపు తీసుకొని దేవుని వాక్యంతో నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మార్చుకోవడమే అది విశ్వాస పోరాటం. హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు లేవు, నువ్వేం చేయాలా? విశ్వాసంతో డబ్బులు సంపాదించుకోవాలా. అది విశ్వాస పోరాటం. ఆమేన్. ఆమేన్. డబ్బులు లేవంటే అడగకపోవడం కాదు, అప్పులు చేయడం కాదు, ఇవి కాదు. దేవుణ్ణి అడగాల. నువ్వు క్రైస్తవునివి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? యూ షుడ్ డూ సంథింగ్. నీ దగ్గర ఏదో ఒకటి ఇచ్చింటాడు దేవుడు. నువ్వేం చేయాలా? విశ్వాసంతో దాన్ని విత్తనం నాటేయాలా. ప్రభువా, నాకు చాలా అవసరం ఉంది, కానీ అదే ఏం లేదు, నాకున్నదంతా ఇదే, నేను ఇదే నీకు ఇస్తున్నాను. విశ్వాసంతో పని చేసినప్పుడు ఏమవుతుంది? యుల్ గెట్ బ్యాక్ ఫ్రూట్. అది చేయరు. ఇంతే ఉంది నా దగ్గర, ఇది కానీ అయిపోతే ఇంకా కష్టము, దీన్ని వదిలిపెట్టను. నువ్వు విత్తనము వేస్తే పంట వస్తుంది. చాలామంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే క్రైస్తవ జీవితాల్లో. దేవుడు చేసిండు కదా, దేవుడు చేసిండు, కానీ నువ్వు ఎంత దేవుని ప్రేమిస్తున్నావు? విశ్వాస పోరాటంలో దేవుడు ఏదైనా నిన్ను వదిలేయంటే నువ్వు వదిలేయగలిగి ఉండాలి. దేవుడు నిన్ను, ఈ విషయం నీ దగ్గర ఉంది, ఇది వదిలేసే అంటే నువ్వు వదిలేయడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి దేవుడు నాకు చెప్పిండు, నా చేతికి ఒక రింగ్ ఉండింది, మా డాడీ రింగ్. ఒక బ్రదర్ వచ్చిండే, ఆయన సేవ చేస్తున్నాడు, అతనికి ఇచ్చేసాడు దేవుడు. ఇచ్చేసాను. దేవుడు ఏదైనా నీతో మాట్లాడినప్పుడు నీకు అనిపిస్తే యూ ట్రై టు డూ దట్ వితౌట్ ఎనీ హెజిటేషన్. ఏమాత్రము ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడి నుంచి వచ్చింది అంటే నువ్వు ఇచ్చేయడమే. హల్లెలూయా. సో విశ్వాస సంబంధమైన మంచి పోరాడాల. నువ్వు చేసే పనేంటి? విశ్వాస సంబంధమైన పోరాటంలో నీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని కూడా నీవు దేవుని వాక్యంతో అణచివేసి దేవుని వాక్యానికి తగ్గట్టుగా వాటిని లోబడే విధంగా తీసుకొని వస్తావు. హల్లెలూయా. నువ్వు డైరెక్ట్గా సైతాన్తో పోరాటం లేదు. సైతాను దాని వెనక ఉండొచ్చు, కానీ సైతాను నువ్వేం చేస్తావు? గద్దిస్తే వాడు పారిపోతాడు. కానీ ఇక్కడ నువ్వు పోరాడాల్సింది ఏ విషయం గురించి? నీ విశ్వాసాన్ని కాపాడుకునే దాని గురించి నువ్వు పోరాడాలి. నీ క్రైస్తవ జీవితంలో నీ హృదయంలో విశ్వాసాన్ని నువ్వు ఎంతవరకు కాపాడుకుంటున్నావు అనేదే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అయితే బాగా గమనించండి, హెబ్రీ 11:6 ఒక డెఫినేషన్ ఉంటుంది విశ్వాసానికి. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆమేన్. విశ్వాసం లేకుండా, వేరే మంచి పనులు చేయకుండా అవన్నీ అనడంలే. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు క్రైస్తవునివా? నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలనుకుంటున్నావా? విశ్వాసం లేకుండా అది ఇంపాసిబుల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది డెఫినేషన్. చూడండి, చాలా మంది విశ్వాసం అనేది ఫస్ట్ తీసుకుంటారు. నాకు ఇదే డెఫినేషన్. ఎట్లా అంటే, నువ్వు ఏం చేయాలి విశ్వాసం అంటే? చూడండి, చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ నువ్వు దేవుని యొద్దకు వచ్చావు.
ఎందుకు వచ్చినావు? గాస్పెల్ విన్నావు, యేసు ప్రభువుని గురించిన సువార్తను విన్నావు, సువార్తలో నువ్వు నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చినావు. వచ్చిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి వచ్చినావు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఒక దేవుని సేవకుడంట పాపం బాధపడుతున్నాడంట. ఎందుకో బాధపడుతూ కూర్చొని ఉన్నాడంట. 2-3 రోజులుగా సేవకుడే, కానీ బాగా డిప్రెస్డ్గా ఉన్నాడంట. ఏదో సమ్ ప్రాబ్లం వచ్చి డిప్రెస్డ్గా ఉంటే వాళ్ళ భార్య వచ్చిందంట. భార్య 3 రోజులు గమనించి నల్ల డ్రెస్ వేసుకుందంట. ఇంకా వాళ్ళు నల్ల డ్రెస్సులు బరియల్కి వేసుకుంటారంట, బరియల్కు. సో నల్ల డ్రెస్ వేసుకొని వచ్చిందంట ఆమె. రండి పోదామని. ఎక్కడికి? బరియల్కి పోదాము. ఏమి? దేవుడు చచ్చిపోయిండు కదా. అదేం అట్లాంటివి? మరి నువ్వెందుకు డల్గున్నావు అంటే కాదు, నాకు కొంచెం కష్టం. మరి అందుకే పోదాం పద, దేవుడు చచ్చిపోయిండు కదా. నువ్వు దేవుని గురించి ఆలోచించడం లేదు కదా, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు కదా. దేవుడు చచ్చిపోతేనే కదా నువ్వు ఇంకా ఆలోచించాల్సింది. అప్పుడు ఆయన అన్నాడంట, అరే నేను పెద్ద తప్పు చేస్తున్నాను, నేను దేవుని యొద్దకు వెళ్ళాలి. నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. యు షుడ్ టేక్ థింగ్స్ టు గాడ్. ఆయన యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు, నువ్వు మాట్లాడుతుంటే వింటున్నాడని, నువ్వు నిద్రపోతుంటే నీ పక్కన ఉన్నాడని నువ్వు నమ్మాలా. యు షుడ్ బిలీవ్ దట్ యు హ్యావ్ గాడ్ ఆల్వేస్ విత్ యూ. దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నువ్వు నమ్మాలా. హల్లెలూయా. నేను ఎవరిని తక్కువ చేయడం అని కాదు, ఆ ప్రీచర్ని తక్కువ చేయడం అని కాదు, ఆయనే రాసింది ఆ మాటలు. అంటే కొన్నిసార్లు ఎంతటి వాళ్ళకైనా కూడా గాడ్ కాన్షియస్నెస్ ఉండదు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు తనను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. నువ్వు నమ్మాల కదా. విశ్వాసం అంటే ఏంటి? నువ్వు నమ్మాలా. ఆ విశ్వాసం లేకుండా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండడము అసాధ్యం. దేవుడు వెతికేదేంటి? విశ్వాసాన్నే వెతుకుతున్నాడు. మంచి పోరాటం. ఏంటా పోరాటం? విశ్వాసాన్ని తుద వరకు కాపాడుకోవడమే పోరాటం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మనకు బైబిల్లో చాలా విషయాల్లో విశ్వాస సంబంధమైనటువంటి పోరాటాలు చేసిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఈ హెబ్రీ 11లో వాళ్ళందరినీ రాసి ఉంటారు, వాళ్ళందరి గురించి. దట్ ఈస్ కాల్డ్ హాల్ ఆఫ్ ఫేమ్. ఫెయిత్ పీపుల్ అందరికీ అక్కడ ఉంటుంది ప్లేస్. మనకు కూడా ఆ ప్లేస్ మనం ఉన్నప్పుడు బైబిల్ రాయలేదని కాదు, అది అప్పుడే అయిపోయింది. కాబట్టి ఎవరెవరైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారో వాళ్ళందరికీ దేవుడు కిరీటం ఇస్తాడు. ఒకటి. రెండవది, దేవుడి నుంచి ఖచ్చితమైన రివార్డ్ వస్తుంది మనకు. హల్లెలూయా. సో ఈ విశ్వాస సంబంధమైన పోరాటం ఎలా ఉంటుంది అంటే మన తాత అయిన అబ్రహాం దగ్గర మనం నేర్చుకోవాలి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూడ్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మిస్ అయ్యే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క నేచర్ గురించి చెప్తున్నాడు. దేవుడు ఎటువంటి వాడు? మృతులను సజీవులుగా చేసేవాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళను తిరిగి లేపగలిగిన సమర్థుడు. అంటే చనిపోయింది అయిపోయింది అనాల్సిన పరిస్థితి లేదు. మన దేవుడు చనిపోయిన పరిస్థితులను కూడా మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. అయిపోయిందండి, బూడిదండి, ఇంకంతా అయిపోయిందండి. బూడిద నుంచి బ్యూటిఫుల్గా ఏదో ఒకటి తయారు చేసే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్ అనేది మనం నమ్మాలా. ఇక్కడ చూడండి, మృతులను సజీవులుగా చేయువాడును. అంటే ఈరోజు నీ పరిస్థితి ఎంత వర్స్ట్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆయన మార్చగలడు అనేది నేర్చుకోండి. రెండవది, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. ఉన్న వాటిని లేనట్టు కాదు, ఉన్న వాటిని లేనట్టు కాదు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నీకు స్వస్థత లేదా? నాకు స్వస్థత ఉన్నది అని పలకాల. అర్థమైందా? నాకు రోగం ఉంటే నాకు రోగం లేదు, రోగం లేదు కాదు, రోగం ఉంది ఆల్రెడీ. నువ్వు కావాల్సింది ఏంటి?
విశ్వాసం, స్వస్థత కావాలి, స్వస్థత కావాలి. అది లేదు, లేని దాన్ని నువ్వు పలకాలి. ఇప్పుడు దేవుడి నేచర్ ఏంటంటే మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. హల్లెలూయా. ఆయన ఎదుట దేవుడు ఆయనతో మాట్లాడింది ఏంటంటే, నువ్వు అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. దేవుడు అబ్రహాంతో చెప్పిండు, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని. అది స్టేట్మెంట్, దేవుని స్టేట్మెంట్. అబ్రహాముకు పిల్లలు ఉన్నారా? లేరు కాదు, ఉన్నారు. అబ్రహాముకు 86 ఏండ్లప్పుడు ఒకడు పుట్టిండు, వాడు హాగర్కు పుట్టిండు, వాడి పేరు ఇష్మాయేల్. అబ్రహాముకు పిల్లలు ఉన్నారు, కానీ సారాతో లేరు పిల్లలు. దేవుని ఉద్దేశం అంటే భార్య భర్తలకు పుడితేనే పిల్లలు, పనోళ్లకు లేకపోతే అక్రమ సంబంధాలకు పుడితే వాళ్ళు పిల్లలు కాదు దేవుని దృష్టిలో. అర్థమైందా? దేవుడు యేసుక్రీస్తు రావడం కోసం ఈ ప్రణాళిక అంతా ఏర్పాటు చేసిండు. సారాతో పుడితేనే పిల్లలు. అయితే నిన్ను అనేక జనములకు తండ్రినిగా చేశాను అని దేవుడు చెప్పాడు. 18వ వచనం చూడండి. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. ఆమేన్. నిరీక్షణకు ఆధారం లేదు. అబ్రహాము భార్య 90 ఏండ్లు, అబ్రహాం వయసు 99 ఏండ్లు. ఇటువంటి టైంలో ఇప్పుడు పిల్లలు పుట్టాలా అంటే 76 86కే అయిపోయింది కదా, ఇంకా ఉందా? ట్రై చేస్తున్నారు, పిల్లలు పుట్టడం లేదు. అయితే ఈయన తన సామర్థ్యం మీద ఆయన ఆలోచించటం లేదు. తన సామర్థ్యం గురించి, నా శక్తి ఏంటి, నా ఆరోగ్యం ఏంటి, నా యొక్క బలం ఏంటి, నా భార్య బలం ఏంటి, ఇవన్నీ ఆలోచించటం లేదు. ఆయన చేస్తున్నది ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేదు. 99 ఏళ్లలో పిల్లలు పుడతారు అంటే దానికి అది నిరీక్షించడానికి కూడా కావటం లేదు ఆయన ఆ టైంలో. కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిండు. ఓకే, ఈ దేవుడు చెప్పిండా, అయితే అవుతుంది. ఎవరైనా వేరే వాళ్ళు చెప్తే కాదేమో, కానీ ఈయన చెప్పిండంటే అవుతుంది. హల్లెలూయా. లేరు, పిల్లలు లేరు, సారాకు పిల్లలు లేరు, అబ్రాహాము ద్వారా సారాకు పిల్లలు లేరు. కానీ దేవుడు ఏమని చెప్పింటున్నాడు? లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఏమన్నాడు? లేని జనములను ఆ జనములకు నేను తండ్రిగా నియమించి తిని. జనాలు లేరు, కనిపించడానికి ఎవరు లేరు, కానీ దేవుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే లేనివి ఉన్నట్టుగా పిలుస్తున్నాడు కదా దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ జనములకు, అనేక జనములకు నిన్ను నేను తండ్రిగా నియమించి తిని. ఈయన నెక్స్ట్ ఈజ్ అలైనింగ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్. దేవుని వాక్యంతో కనెక్ట్ అయిపోతున్నాడు. ఏమనుకుంటున్నాడు? ఓకే, నేను నమ్ముతాను, ఇది దేవుడు చెప్పిండు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా. నిరీక్షణ అగైన్స్ట్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్ అంటున్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటాడు? నిరీక్షించడానికే వీల్లేదు. నిరీక్షణ అంటే ఫ్యూచర్, విశ్వాసం అంటే ఇప్పుడు. నిరీక్షణ అంటే ఓహో ఇప్పుడు వచ్చే సంవత్సరం జరుగుతుందా అంటే జరుగుతుంది అంటే అది నిరీక్షణ, అది విశ్వాసం కాదు. ఇప్పుడే జరుగుతుంది అంటే నమ్మితే అది విశ్వాసం. అర్థమవుతుందా? సో నిరీక్షణ, పిల్లాడు పుడతాడు అంటే 9 నెలలు ఆగాల, ఆ నిరీక్షణ ఉండాల. ఈయన ఏమంటున్నాడు? నిరీక్షణ లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి 9 నెలల్లో పుడతాడు దేవుడు అని చెప్పిండు. నెక్స్ట్ ఇయర్ ఈ టైంకు, ఈ సీజన్కు ఈమె పిల్లోని కంటది అని చెప్పిండు దేవుడు. ఆయన అబ్రహాం భార్య నవ్వింది, కానీ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఈయన నమ్మిండు, ఆమె నవ్వింది, ఈయన నమ్మిండు. హల్లెలూయా. హి బిలీవ్డ్. నిరీక్షణనే లేదు, కానీ ఈయన ఏం చేసిండంటే ఆ మాటలు నమ్మిండు. 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. కానీ చాలు, అన్ని బైబిల్లో ఆలోచించాను అని ఉంది. తెలుగు బైబిల్లో పెద్ద ట్రాన్స్లేషన్ మిస్టేక్ అదొకటి. ఆయన తన శరీరం గురించి, తన భార్య శరీరం గురించి ఆలోచించలేదు అని ఇంగ్లీష్ బైబిల్ క్లియర్గా చెప్తుంది. హీ కన్సిడర్డ్ నాట్ అని ఉంది చూడండి ఇంగ్లీష్లో. హీ కన్సిడర్డ్ నాట్. తెలుగులో ఏం రాశారు, ట్రాన్స్లేట్ చేశారంటే ఆయన వాటి గురించి ఆలోచించిండు అన్నది. ఆయన ఆలోచించలేదు. నువ్వు ఎప్పుడైనా నీ నెగటివ్స్ గురించి ఆలోచిస్తున్నావంటే నీకు విశ్వాసం రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకున్న లోపాలను గురించి, వాటి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు విశ్వాసం రాదు.
నువ్వు దేవుని వాక్యం గురించి ఆలోచిస్తే నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. నిన్ను గురించి నువ్వు ఆలోచిస్తే నీకు ఎప్పుడు విశ్వాసం రాదు. దేవుని మీద, దేవుని వాక్యం మీద నువ్వు ఆలోచిస్తే నీకు విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. ఇతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, అంటే ఈ శరీరంలో ఇంకా ఏమి సరిగా పని చేయవు అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఈయనేమంటున్నాడంట, మృతతుల్యమైనట్టును శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. డాక్టర్ దగ్గర పోయిన అనుకోండి, అమ్మ చిన్న నీకు కడుపులో ఏదో గడ్డ ఇంతుంది అన్నారంటే ఇంకా ఫుల్ భయపడుతుంటారు. అయిపోయింది. కానీ వీళ్ళు కూడా పోయినారు పాపం. అప్పుడు గైనకాలజిస్ట్, ఫేమస్ గైనకాలజిస్ట్ మీ ఊర్లలో ఉండే ఆ గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పినారంట ఈ గర్భం పనికి రాదని చెప్పేసినారు. కానీ వీళ్ళు ఏం చేసినారంట, ఈ గర్భంతో సంబంధంలా, నాతో సంబంధంలా, ఈ దేవుడు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? వీళ్ళకు పిల్లలు కావాలా, వీళ్ళకి కావాల్సింది పిల్లలు, సంతానం కావాలా. ఎలియాజరే నా సంతానం అంటాడు ఒక చోట. ఎలియాజర్ కాదు, నీ భార్యకే పుడతాడు దేవుడు చెప్పిండు. హల్లెలూయా. దేవుని మాటను గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు విశ్వాస పోరాటం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన మాటను నీ జీవితంలో జరిగేట్టు చేయడమే విశ్వాస పోరాటం. అబ్రహాం అదే చేస్తున్నాడు. అబ్రహాముకు పిల్లలు లేరు, కానీ అబ్రహాం పేరు ఏం మార్చిండు దేవుడు? అబ్రాముగా ఉన్నది అబ్రహాము చేసిండు దేవుడు. అబ్రహాం అంటే జనములకు తండ్రి. ఒక కొడుకు పుట్టిండు, వాడిని కూడా కాదన్నాడు దేవుడు. ఇంక ఇప్పుడు పిల్లలు లేరు, వాడేమో ఉన్నాడు పిల్లోడు, పక్కకున్నాడు, పంపించేస్తున్నారు, పక్కకి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఈయనకు పిల్లలు లేరు. లిటరల్గా చెప్పాలంటే ఇంకా ఇష్మాయిల్ వెళ్ళిపోయింది కాబట్టి ఈయనకి వేరే పిల్లలు లేరు. కానీ ఈయన ఏమని చెప్పుకుంటున్నాడు అందరికీ, నీ పేరు ఏం పేరు అంటే నా పేరు అబ్రహాం, అంటే నా పేరు జనములకు తండ్రి. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ మిలియన్స్. ఎంతమంది పిల్లలు? ఎవరు లేరు. నీకు ఎంతమంది పిల్లలు? ఎవరు లేరు. నీ పేరేం పేరు? ఫాదర్ ఆఫ్ మిలియన్స్. ఎవరికైనా ఆలోచించండి, మన అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా చెప్పుకోవాలంటే ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ ఇదే విశ్వాసం అంటే. దేవుడు చెప్పిండు ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ మిలియన్స్ అని పలుకుతూ ఉండడమే అదే విశ్వాసం. హల్లెలూయా. నాకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు కనిపిస్తున్నారు అది చూడటం లేదు. నా భార్య ఆరోగ్యం ఎట్లుంది అది పట్టించుకోవటం లే. నా భార్య యూట్రస్ బాగుందా అది కూడా సంబంధం లే. నా వయసు ఎంత అది కూడా సంబంధం లే. ఇవి ఏవి ఆలోచించటం లేదు. హల్లెలూయా. నెవర్ ఫోకస్ ఆన్ యువర్ నెగటివ్స్, నెవర్ ఫోకస్ ఆన్ యువర్ పర్సనల్ థింగ్స్. దేవుని వాక్యం గురించే నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పిండు అదే ఫైనల్. హల్లెలూయా. అందుకే ఆయనకు హీస్ కాల్డ్ ఎల్ ఎలియోన్ అంటే మోస్ట్ హై గాడ్. ఆయన ఒక మాట ఇచ్చిందంటే అదే ఫైనల్. హల్లెలూయా. ఈ పరిస్థితులు ఫైనల్ కాదు, దే ఆర్ ఆల్ టెంపరరీ. అందరు చెప్పండి, టెంపరరీ అంటే తాత్కాలికమైన. కొందరు టెంపరవరీ అంటారు, అట్లాంటి వాళ్ళకు అది టెంపరవరీనే పదం. కొందరికి పలకడం రాదు, టెంపరవరీ అంటుంటారు. సో వాళ్ళకి అది టెంపరవరీనే. నువ్వు దాన్ని టెంపరరీ ఎప్పటి వరకు? అది నువ్వు దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే వాడతావో అవి టెంపరరీ. హల్లెలూయా. ఈయన ఆలోచించలేదు, ఆయన శరీరము మృతతుల్యమైనట్టు, ఇది ఇంక అయిపోయింది ఈ శరీరము అని ఆలోచించటం లేదు. భార్య గర్భము దాని గురించి కూడా ఆలోచించలేదు. కానీ ఏం చేసిందంట? 20వ వచనం, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానంను గురించి సందేహింపక. ఆమేన్. చాలు. అవిశ్వాసము అనేది వస్తే నీకు సందేహం వస్తుంది. దేవుడు చెప్పిండు, నిజంగా చెప్పిండా కాదా, అయిపోయా. అదే అవిశ్వాసం. అవిశ్వాసం అనేది ఎప్పుడు వస్తుంది? నీ గురించి నువ్వు ఆలోచిస్తే. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ సిస్టర్ ఒక టెస్టిమనీ చెప్తుండే, డబ్బులు సడన్గా 19,000 అకౌంట్లో కనిపించినాయంట. డబ్బులు కనిపించినాయి. ఆమె థింకింగ్, మామూలుగా మనుషులకి ఏముంటుంది ఆలోచన, నేను ఎవరికైనా అప్పిస్తేనో, లేకపోతే నేను ఏదైనా చేసింటేనో వాళ్ళు తిరిగి ఇవ్వాలా, లేకపోతే ఇంకొకటి ఏదో ఇవ్వాలా. అది హ్యూమన్ థింకింగ్. అది ఉండకూడదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఉండాల్సింది ఏంటంటే నా దేవుడు ఎట్లయినా ఇవ్వగలడు అనేది నీకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక అవ్వ ఉండిందంట పాపం.
ఒక అవ్వ ఉండింది, ప్రతిరోజు ఆమె చర్చికి పోయి టెస్టిమనీ ఇచ్చేదంట. అప్పుడు అవ్వలకు పెన్షన్స్ లేవు, ఏం లేవు. అవ్వకు పెన్షన్ అంటే ఇంటికి పోయి ఇచ్చారు, అవి ఏం లేవు. కానీ రోజు ప్రార్థన చేసుకునేదంట, రోజు దేవుడు ఎట్లో గట్లా ఆహారం ఇచ్చేటోడంట నాకు. ఆమె సాయంత్రం కూడికలో పోయి చెప్పేదంట, నాకు ఈరోజు దేవుడు నాకు ఆహారం ఇచ్చిండు, దేవుడు నాకు ఆహారం ఇచ్చిండు. ఇద్దరు పిల్లకాయలు ప్లాన్ చేస్తున్నారంట, ఎట్లన్నా ఎవ్వను మనము ఇచ్చేద్దాం, మనం తీసుకపోయి ఇద్దాము అని అవ్వ ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తుంటే ఇంటి పైకప్పును తెరిచి పైనుంచి బిర్యానీ ప్యాకెట్ వేసినారంట కిందికి. ఆమె చూసి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేసి ఆమె బిర్యానీ భోంచేసిందంట. భోంచేసి సాయంత్రం మళ్ళీ సాయంత్రానికి కూడా దాచిపెట్టుకుంది మిగతాది. సాయంత్రం కూటంలో వచ్చి కూర్చుందంట. టెస్టిమనీస్ అంటేనే పోయి, దేవుడు నాకు ఈరోజు మంచిగా ఆహారం ఇచ్చిండు, స్తోత్రం, ఈరోజు బిర్యానీ ఇచ్చిండు అని చెప్పిందంట. వాళ్ళిద్దరు వచ్చినారంట. అవ్వ వెళ్ళిపోతూనే, అవ్వకు బిర్యానీ మేము ఇచ్చినాము అనిందంట. అవ్వ మళ్ళీ కూర్చున్నామే, మళ్ళీ లేసి వచ్చిందంట, మైక్ తీసుకుందంట, దేవుడు నాకు బిర్యానీ ఇచ్చిండు, అయితే సైతాను యొక్క 2 దూతలతో దేవుడు నాకు పంపించిండు అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాసం, ఏది ఏమైనా కూడా దేవుడు ఎవరితో అయినా కూడా నాకు పంపించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వాళ్ళు పొందుకుంటారు. ఆమేన్. ఆమేన్. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహం లేదంట ఆయనకు. దేవుడు చెప్పిండు, నువ్వు జనములకు తండ్రి అంటే నేను జనములకు తండ్రినే, అంతే. హల్లెలూయా, ఫిక్స్ అయిపోయిండు. 21వ వచనం చూడండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమంటాడంటే, he staggered not at the promise of God through unbelief. స్టాగర్డ్ అంటే తాగుబోతులు స్టాగర్ చేస్తారు. స్టాగరింగ్ గెయిట్ అనేది తాగుబోతులకు వాడతాం. అంటే కొంతసేపు ఇట్లా ఉంటాడు, కొంతసేపు అట్లా పడతాడు, కొంతసేపు ఇట్లా, ఒక నిలకడ ఉండదు. విశ్వాసంలో ఉన్న వ్యక్తులు నువ్వు నిలకడగా ఉంటావు. విశ్వాసంలో ఉన్న వ్యక్తి, నీకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు ఏం వాగ్దానం చేసిండు, ఆ వాగ్దానాన్ని నేను గట్టిగా పట్టుకొని ముందుకు పోతాను, నేను ఇటు అటు తిరగను, ఇటు అటు ఆలోచించను. ఏం చెప్పిండో దేవుడు తన వాక్యంలో, నేను ఆ వాక్యాన్ని పొందుకొని నేను దాని ప్రకారంగా నేను వెళ్తాను. హల్లెలూయా, హల్లెలూయా. సో హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ త్రూ అన్బిలీఫ్. దేవుడు చెప్పాడు, నువ్వు జనములకు తండ్రివి. ఇంకా అప్పటి నుంచి ఆయన ఆలోచిస్తున్నాడు, నేను జనములకు తండ్రిని. ఆకాశం చూస్తే నక్షత్రాలను చూస్తాడు, భూమిని చూస్తే ఇసుకని చూస్తాడు. ఇంతమంది పిల్లల్ని ఇస్తాడు దేవుడు, నాకు ఇచ్చేసిండు. దట్ వాజ్ హిస్ బిలీఫ్. Staggered not at the promise of God through unbelief, but was strong in faith. విశ్వాసంలో బలంగా ఉన్నాడంట ఆయన. గివింగ్ గ్లోరీ టు గాడ్ అంటే దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట ఆయన రోజు. పాత నిబంధనలు ఎక్కడ రాయబడలేదు, కానీ పౌలుకు దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చిండు ఇక్కడ. అంటే ఆది కాండంలో రాయబడకపోయినా అబ్రహాం రోజు ఏం చేస్తున్నాడంట, దేవుని మహిమపరుస్తున్నాడంట. ప్రభువా, నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నువ్వు నన్ను జనములకు తండ్రిగా చేసావు తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఇది ఎవరు చెప్తున్నాడు? అబ్రహాము. పౌలు రాస్తుంటున్నాడు ఆ మాటలు. హల్లెలూయా. హి వాస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. నీ విశ్వాసం బలము కలిగింది అయి ఉంటే నువ్వు దేవునికి మహిమ చెల్లిస్తూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యు విల్ బి గ్లోరిఫైయింగ్ గాడ్. నీకు బలమైన విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి అడ్వాన్స్గా మహిమ చెల్లిస్తుంటావు. థ్యాంక్ యూ లార్డ్, నానా నువ్వు చేసిన పనికి మీకు స్తోత్రం నానా, నువ్వు అద్భుతాన్ని నాకు ఆల్రెడీ ఇచ్చేసావు తండ్రి, నీకు స్తోత్రము. అబ్రహాం చేసిన పని కూడా అదే. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. దేవుని మహిమపరుస్తూ వచ్చిండంట. తర్వాత 21వ వచనంలో ఏమంటాడంటే, హీ బీయింగ్ ఫుల్లీ పర్సుయేటెడ్ అనే పదాన్ని ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఏంటంటే, ఎవరినైనా మనం బలవంతం చేసామనుకుందాం. విశ్వాసము నిన్ను బలవంతపరచడం అంటే ఎట్లా అంటే, నువ్వు విశ్వాసంలో ఉన్నావు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నమ్మినావు. కొంతసేపు అయిన తర్వాత ఏం జరుగుతుంది అని నీకు శబ్దాలు వినిపిస్తాయి. నువ్వు భలే అడుగుతున్నావులే, నీకేం జరుగుతుంది అనే ఆలోచనలు నీకు వచ్చాయనుకో, నీకేమనిపిస్తుంది? డిస్కరేజ్మెంట్ అవుతుంది. కానీ అప్పుడు ఏం చేయాలా? లేదు దేవుని వాక్యము చెప్పిండు కాబట్టి మళ్ళీ నువ్వు మహిమపరచడం మొదలు పెట్టాలి. హల్లెలూయా, దేవుని మహిమపరచడం మొదలు పెట్టాలా.
మళ్ళీ కొంచెంసేపు అయినాక కొంచెం దూరం పోయినాము విశ్వాస పోరాటంలో, మళ్ళీ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ ఇదే చేయాలి. ఏమని? దేవునికి స్తుతి చెల్లించడము, దేవుని మహిమపరచడము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తున్నావో, దిస్ ఈస్ కాల్డ్ పర్సుయేడింగ్. నువ్వు బలవంతం చేస్తున్నావు విశ్వాసాన్ని నీ జీవితంలో జరిగించే విధముగా. హల్లెలూయా. సో బీయింగ్ రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమును పొందినాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలం పొందిండు. ఆయనకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వాసం వలన బలం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలాన్ని పొందింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలను కన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కూడా మళ్ళీ పిల్లలను కన్నాడు. ఆమేన్. ఆమేన్. అంటే దేవుని యొక్క విషయం, దేవుడు మనకి ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు అంటే విశ్వాసం అనేది నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనం విశ్వాస పోరాటం అంటే వదిలేయడం కాదు, చిన్న విషయం వస్తే వదిలేయడం కాదు. ఎట్లా జరిగేది అట్లా జరగని లేబ్బా, దేవుడు ఏదో రాసి పెట్టింటాడు అదే జరుగుతుంది. అది అబద్ధం. నువ్వు క్రైస్తవుని అయినప్పుడు, నువ్వు విశ్వాసం అయినప్పుడు నీకు ఎలా కావాలో నువ్వు దాన్ని అలా మలుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. 1 కొరింథీ 9:26-27 చూద్దాం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గాలిని కొట్టినట్టు మనం కొట్టడం కాదు విశ్వాసం అంటే. నీకు ఒక ఫోకస్ ఉండాలా. నీకు ఒక అవసరం ఉందంటే దాన్నే నీ మైండ్లో పెట్టుకోవాలా, ఒక ఎయిమ్ పెట్టుకోవాలా, దాన్ని నీకు ఒక గురి పెట్టుకోవాలా. ఆ గురి ప్రకారమే నువ్వు పోతుండాలా. ఇది నేను ఎట్లయినా పొందుకుంటాను, అది విశ్వాసం. పౌలు అదే అంటున్నాడు, నేను గురి లేకుండా ఇష్టం వచ్చినట్లు నేను చేసేవాడను కాను. ఇంకొక మాట ఏమంటున్నాడు? నా శరీరాన్ని నేను నలగొడతాను. ఎందుకు? కొన్నిసార్లు ఏమైతే డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఈ లోకంలో మనం విశ్వాస పోరాటంలో ఉన్నప్పుడు సైతాను డిఫరెంట్ థింగ్స్ తీసుకొస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అమ్మాయిల పిచ్చి ఉందనుకోండి, కానీ ఆయన యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సైతాన్ ఏం తీసుకొస్తాడు? ఆలోచనలు ఆ అమ్మాయిలను గురించే తీసుకొస్తాడు. అర్థమైందా? అప్పుడు ఈయన ఏం చేయాలా? శరీరాన్ని నలగొట్టుకోవాలా. అంటే ఫాస్టింగ్ చేసి ఆ ఆలోచనలు అదుపు చేసుకోవడము, నీకు బయట నుంచి వచ్చే చెత్త ఆలోచనలన్నింటినీ అదుపు చేయడం. దాన్ని ఇక్కడ పౌలు అదే అంటున్నాడు, నేను బోధించిన తర్వాత నేను భ్రష్టు పట్టకుండా ఉన్నట్టు. నాకు ఒక ఎయిమ్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది, నాకు ఒక గురి ఉంది, దాని ప్రకారంగా నేను ఉంటాను. హల్లెలూయా. 1 కొరింథీ 3:8-9 చూద్దాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ పర్సనల్ లైఫ్లో నువ్వు విశ్వాసంతో నువ్వు నడుస్తుంటావో, విశ్వాసం ద్వారా నువ్వు గెలుచుకుంటుంటావో, విశ్వాసం ద్వారా నువ్వు పరిస్థితులను మార్చుకుంటుంటావో, నీవు దేవుని సంఘంలో కూడా నువ్వు విపరీతమైన ఇంపాక్ట్ తీసుకొస్తావు. నువ్వు ఫెయిత్తో నువ్వు సంపాదించుకుంటున్నావు అనుకో విషయాలను, అప్పుడు నీకు తెలియకుండానే ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న వ్యక్తులను నువ్వు ఇంపాక్ట్ చేస్తావు. నువ్వు మినిస్ట్రీలో యాక్టివ్గా ఉంటావు, దేవుని యొక్క పరిచర్యలో యాక్టివ్గా ఉంటావు. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, వన్స్ నువ్వు ఈ స్థితికి వచ్చినప్పుడు విశ్వాసంలో నువ్వు బలపడి నిన్ను నువ్వు డిసిప్లిన్ చేసుకుంటూ ఫాస్టింగ్తో వాటితో ఎప్పుడైతే నువ్వు ఆ రకంగా ఉంటావో, నీవు ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉంటావు. కట్టువాడు నీరు పోయేవాడు ఒకటే. దేవుని దృష్టిలో పరిచర్యలో ఉండే అందరూ ఒకటే. వాక్యం చెప్పేటోడు కాబట్టి స్పెషల్, చైర్లు వేసేటోళ్ళు కాబట్టి తక్కువ, అట్లాంటిది లేదు. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడతాడు తక్కువ కాదు, లేకపోతే దేవుని పరిచర్యలో ఏది చేసినా దేవుని దృష్టిలో అంతా ఒకటే. మళ్ళీసారి చదవండి ఆ మాట. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము ప్రతి వాడు కూడా చివరి రోజున, జడ్జిమెంట్ రోజున జీతం పుచ్చుకుంటాడు. హల్లెలూయా. నువ్వు చేసిన పనికి జీతం పుచ్చుకుంటావు. 9వ వచనం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును
దేవుని గృహంనై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం కూడా HFAM లో ఉన్న మనమందరం కూడా దేవుని యొక్క పనివారము. ఆమేన్. ఆమేన్. దేవుని పనివారం. నేనేం పని చేస్తున్నాను బ్రదర్? నువ్వు ఏం పని చేస్తున్నావు? నువ్వు కనీసం నువ్వు ఏదైనా లైకులు కొట్టినా కూడా పనివారివి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చైర్లేసినా పనివారివి. లేదు నువ్వు పరిచర్యలో ఏదో ఒకటి మనకు టీ తీసుకొస్తాడు ఒక బ్రదర్, అది పనే. హల్లెలూయా. హల్లెలూయా. అదేమన్నా పనే? పరిచర్యలో అది కూడా పనే. టీ తీసుకొచ్చినా పనే, వంట చేసినా పనే, ఏది చేసినా దేవుని పరిచర్య కోసం నువ్వు చేస్తున్నావంటే ప్రతిదానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరియు మాట చేత కాని క్రియ చేత కాని మీరేమి చేసినను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. కాబట్టి పరిచర్యలో ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా, మీరు దేవుని యొక్క నేను దేవుని రాజ్యంలోకి వచ్చాను, నేను విశ్వాసిని అన్న తర్వాత నీ విశ్వాస పోరాటంలో నీవు ఏమి చేసినా కూడా సమస్తము దేవుని పేరట యేసుక్రీస్తు నామంలో చేయాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడినా, నువ్వు ఏదైనా పని చేసినా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నువ్వు ఎప్పుడైతే ఈ లైన్స్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో నువ్వు దేవుని కార్యాలు చేస్తూ ఉన్నావంటే, నీ పనులు చేస్తున్నావంటే నువ్వు తప్పులు చేయవు. అందుకే ఫస్ట్లో నేను చెప్పాను చూడండి, నీవు ఈ శరీరంలో ఈ దేహంలో ఉండి తప్పులు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా వాటికి ప్రతిఫలం అనుభవిస్తావు. లాస్ట్ ఒకరోజు తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రతి పని దేవుని నామంలోనే చేసావంటే నువ్వు తప్పు చేయాల్సిన పరిస్థితే రాదు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని నామంలో నువ్వు పోయి అడవి సినిమా చూస్తారా ఎవరన్నా? నేను దేవుని నామంలో సినిమా చూస్తా అంటారా? రాదు. నేను దేవుని నామంలో ఆ పని చేయి, ఈ పని చేయి, చెడు పనులు చేస్తారా ఎవరన్నా? సో అటువంటిది వచ్చినప్పుడు దేవుని నామంలో చేయడానికి ప్రయత్నం చేయండి, చేయలేరు. హల్లెలూయా. సో మనము మన విశ్వాస జీవితంలో విశ్వాస పోరాటము పోరాడాలి. విశ్వాసాన్ని తుదముట్టించు చివరి వరకు మనం కాపాడుకోవాలి. మనము దేవుడు మనల్ని దేనికైతే పిలిచుంటున్నాడో అది చివరి వరకు మనము కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరి చేతులు పైకెత్తండి. అదేవిధంగా ఎవరికైతే అనారోగ్యత ఉందో వారి యొక్క శరీరం మీద ఆ చేతిని అక్కడ పెట్టుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి తండ్రి ప్రభా, ఇప్పుడు యూట్యూబ్లో నా మాటలు వింటున్న ప్రతి బిడ్డను బట్టి నాన్న మీకు మీ సన్నిధికి నన్ను వీరందరినీ తీసుకుని వస్తున్నాను తండ్రి ప్రభా. విన్న వాక్యమును బట్టి తండ్రి ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదిగి వారి జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితి నాయన యేసుక్రీస్తు నామమున మార్చుదురుగాక అని ప్రకటిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క రాత్రి వేళ తండ్రి ప్రభా, మరి వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయన పేరు పేరున దర్శించండి. ప్రత్యేకంగా ఎవరైతే నాయన అనారోగ్యతతో చెయ్యి నాయన వారి శరీరం మీద పెట్టుకొని ఉంటున్నారో యేసుక్రీస్తు నామమున అనారోగ్యతను గద్దిస్తుంటున్నాను తండ్రి. ఇప్పుడే స్వస్థతను విడుదల చేస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు పొందిన దెబ్బల వలన వీరు స్వస్థత పొందితిరి అని ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.